హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు బ్లాగ్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే మనం న్యాచురల్ ఫ్రూట్స్తో మన ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు చూపించేస్తాను. కొంతమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చు, నార్మల్ సెన్సిటివ్ స్కిన్ కాకపోయినా కూడా వాడచ్చు. కానీ ఇదైతే చాలా మంచి బెనిఫిట్స్ వస్తుంది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బయట వెళ్ళి ఫేషియల్ చేసుకుంటే సెట్ అవ్వదు, లేదా ఫేషియల్ కిట్స్ ఉంటాయి కదా నార్మల్గా మనకి షాప్స్లో దొరికేటి, వీటి వల్ల కూడా సెట్ కాకుండా పింపుల్స్ వస్తాయి కదా. సో వాళ్ళకైతే బెస్ట్. ఇంకా మనము మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటే. సో వీటికి పెట్టే ఛార్జెస్ కన్నా వీటిలో చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా మంచిగా ఉంటుంది న్యాచురల్గా. సో ఇంకా నేనైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ యూజువల్ స్టార్ట్ చేసేస్తున్నాను, ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాను. ఫేషియల్ ఈరోజు వచ్చేసి ఫ్రూట్ ఫేషియల్ చేస్తున్నాను. మన ఇంట్లో మినిమల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ఫేషియల్ అనేది చూపిస్తాను. సో మనకి ఫేషియల్ అనే కొందికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్, నెక్స్ట్ ఫాలోడ్ బై ఫేస్ ప్యాక్, క్లెన్జింగ్ ఫస్ట్, ఫేస్ స్క్రబ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ వేసుకొని లాస్ట్లో కడిగేసిన తర్వాత టోనర్ వేసుకునేస్తే ఫేషియల్ అయితే అయిపోతుంది. నాకు న్యాచురల్గా నేను చాలా ఉన్నాయన్నమాట ఫేషియల్ టైప్స్ అయితే న్యాచురల్గా ఇంట్లో చేసుకునేటివి. ఈ పొద్దు ఒకటి సింపుల్గా మీకు అప్పటికప్పుడే వితిన్ ఫింగర్ టిప్స్లో నేను చూపించేస్తాను ఎట్లా ఏంటి అనేది. అసలు ప్రాసెసింగ్ కూడా ఏమీ ఉండదు, టైము లేదా ఏదైనా మిక్స్ చేసుకోవాలి అది ఇదిగా ఉండదు. ఈ ఫేషియల్కి అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చేసుకునేస్తాను ఆ ఫేస్ని. సో మీకు తెలుసు కదా, కుకుంబర్, కీరకాయ అంటాము, ఇంకా ఎక్కువ ఇక్కడ బెంగళూరులో అయితే సౌతేకాయ అంటారు. సో దీన్ని తీసుకొని మిల్క్లో ఇట్లా బాగా అద్దుకొని మన ఫేస్ పైన రబ్ చేసుకోండి. ఫేస్ అంతా కూడా రబ్ చేసుకునేయాలన్నమాట దీంతో. ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టినాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్లా కనిపిస్తూ ఉందేమో మీకు. ఇంకేమైతే లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేస్తూ ఉన్నాను, అసలు నాకు అవడం లేదు లెఫ్ట్ హ్యాండ్తో. ఇంకా రైట్ హ్యాండ్ యూస్ చేసేస్తున్నాను. మంచిగా మిల్క్తో బాగా క్లెన్స్ చేసుకునేయండి ఫేస్ని. సో న్యాచురల్ వేలోనే మనం ఎన్ని చేసుకోవచ్చు. ఈ షాప్లోవి సెట్ అవుతాయి కొంతమందికి అయితే సెట్ కావు. నాకైతే పర్టికులర్లీ కొన్ని అయితే సెట్ అవుతాయి, కొన్ని సెట్ కావు. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేసి, ఇంకా అది కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీగా కదా మనకి ఇంట్లో ఉండే వాటితో చేసుకోవడం బెస్ట్. కాబట్టి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫేషియల్స్ ఏం కావాలో చేసేసుకుంటాను టైం ఉన్నప్పుడు. సో క్లెన్జింగ్ అయితే అయిపోయింది. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ జస్ట్ వాటర్తో వాష్ చేసుకునేయండి, లేకపోతే టిష్యూ తీసుకొని వాటర్లో అద్ది తుడుచుకునేయండి. సో నేనైతే ఇప్పుడు టిష్యూ నాకు కనపడలేదు, ఎక్కడుందో కూడా తెలియదు. సో నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేయాలి టిష్యూ పక్కన పెట్టుకోవడం, మళ్ళీ వెళ్ళి వాష్ చేసుకొని రావడానికి టైం అవుతుంది. సో ఇప్పుడు వాష్ చేసి నేను వాటర్తో జస్ట్ వైప్ చేసుకొని వచ్చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ అన్నమాట. స్క్రబ్కి నేను చూపించాను కదా అప్పుడే, దానిమ్మకాయ ప్రొమోగ్రానేట్ తీసుకుంటున్నాను. సో స్క్రబ్ ఎప్పుడు కానీ మనకి కొంచెం లైట్గా రఫ్ ఉంటే మనకి డెడ్ స్కిన్ సెల్స్ అంతా లాక్కొని వచ్చేస్తుంది ఇట్లా స్క్రబ్ చేసినప్పుడు. ఇంకా మనకి ప్రొమోగ్రానేట్ వల్ల కూడా స్కిన్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ప్రొమోగ్రానేట్ని అయితే ఇట్లా ఒలుచుకునేస్తున్నాను. దీన్ని జ్యూస్ చేసుకొని తాగినా కూడా మనకి స్కిన్ బ్రైట్నింగ్ అయితే అవుతుంది. సో ప్రొమోగ్రానేట్ సీడ్స్ ఇట్లా మాతో సీడ్స్ ఒలుచుకొని మంచిగా స్క్రబ్ చేసుకునేయండి.
బ్లడ్ లాగా ఉంది కదా. సో ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అక్కడ బాగా రబ్ చేసుకోండి. సో మీకు ఇంకొంచెం టైం ఉంటే దీన్ని మిక్సీలో వేసుకొని కూడా బాగా కొంచెం లైట్గా సాఫ్ట్గా మెల్లిగా అనమాట, ఎక్కువ రబ్ చేసుకోకూడదు, మెల్లిగా స్క్రబ్ చేసుకునేయచ్చు. మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది స్క్రబ్ చేసుకోవడం వల్ల అయితే. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ కూడా బాగా రిమూవ్ అవుతాయి. సో ఇంతే అనమాట మన స్క్రబ్ అయితే. ఇట్లా బాగా స్క్రబ్ చేసుకొని వచ్చేస్తాను. మీరు ఈ స్టెప్ కంప్లీట్గా ఫాలో అవ్వండి. సో స్క్రబ్ కూడా అయిపోయింది కదా, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఫేస్ వాష్ అంటే సోప్ వేసి కాదు, జస్ట్ వాటర్తో అలాగా. సో టోనర్ అయ్యింది, స్క్రబ్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి ప్యాక్ అనమాట. సో ప్యాక్ నేను ఏ ఫ్రూట్తో వేస్తున్నానో చూపించేస్తాను. దానికోసం అయితే పపాయ తెచ్చుకున్నాను. సో పపాయ ఉంది కదా. సో వచ్చే వీడియో అంటే ఇంకొచ్చే వీడియోస్లో చాలా ఫేషియల్స్ నేను చూపిస్తాను. చాలా ఉన్నాయి నాకు నేను వాడినవి. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు టైం లేకుండా అప్పటికప్పుడే మీరు ఫేషియల్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవచ్చు అనేసి మాత్రం మీకు చూపిస్తున్నాను. సో ప్రాసెస్డ్ ఫేషియల్స్ కూడా నాకు తెలుసు, నేను అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అప్పటికప్పుడు అయితే సో ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా పపాయ పల్ప్ తీసుకునేస్తున్నాను. తీసుకొని జస్ట్ ఇలాగా అప్లై చేసుకోవడమే. మీకు మిక్సీలో వేసుకోవడానికి కదా టైం లేనప్పుడు ఇట్లా వాడుకోవచ్చు. సో వితౌట్ ఎనీ ప్రాసెస్ అనమాట నేను చూపించే ఫేషియల్ అయితే. ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, చాలా బాగా రెడీ అవ్వాలా అనేసి ఉంటుంది మన అమ్మాయిలకైతే. సో నేను చెప్పిన ఫేషియల్స్ అంతా కూడా ఫాలో అవ్వండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. సో ఇంకా మనం పార్లర్లో చేసుకునే ఫేషియల్స్ వల్ల ఏంటంటే ఆ ఫేషియల్స్ చేసిన తర్వాత బయట వెళ్ళకూడదు, ఎండకి తగలకూడదు, సన్ స్క్రీన్స్ వాడాలా. సో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఫాలో అవ్వకపోతే కూడా మనకి అది చేసిన దానికన్నా మన స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో అంత రిస్క్ ఎందుకు, మనకి సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునేదా. సో చూస్తున్నారు కదా, ఫేస్ అంతా కూడా అప్లై చేసుకునేసాను. ఇంకొంచెం డ్రై అయ్యాక ఫేస్ వాష్ చేసుకొని వేస్తాను. సో థర్డ్ స్టెప్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ మీకు ఉండేదంతా టోనర్ అన్నమాట. సో టోనర్ గురించి నేను మీకు చూపించేస్తాను. సో ఇది డ్రై అయ్యాక నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఇంకా ఇది డ్రై అయ్యేలోపు చాక్లెట్స్ ఉన్నాయి, టైంపాస్ తెచ్చుకున్నాను. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లాస్ట్ వీడియో మీకు హెయిర్ మాస్క్ వీడియో పెట్టాను కదా, సో రైస్ ప్యాక్ది. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అనమాట. సో ఆ వీడియోకి బాగా మంచి వ్యూస్ అయితే వచ్చాయి. సో నేను నెక్స్ట్ ఫ్రైడే మంచి హెయిర్ ఆయిల్ మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంచి హెయిర్ ఆయిల్ అనమాట. హెయిర్ ఫాల్కి కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేనైతే అది నెక్స్ట్ ఆ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే అది థ్యాంక్స్ చెప్దామనేసి అనుకున్నాను. ఎవరైతే చూసారో వాళ్ళందరికీ మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఆ వీడియోకి. ఇంక ఇది డ్రై అయిపోయాక నెక్స్ట్ స్టెప్ మీకు చూపించేస్తాను. ఇంకా ఆ స్టెప్తో అయితే మన ఫేషియల్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్స్గా చూపిస్తాను. వెయిట్ చేయండి, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ లాస్ట్ వరకు వాచ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ డ్రై అయిపోయినట్టుంది. నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తా. ఒక 2 minutes అలాగే పెట్టి వండుతాను. ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను. మీరు ఈ 3 స్టెప్స్కే మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా స్కిన్ బిఫోర్ అండ్ ఇప్పటికి మంచిగా సాఫ్ట్ ఉంది. అలాగే మంచి గ్లో వస్తుంది కదా. సో చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను వాటర్తో వాష్ చేసుకొని వచ్చేసాను. క్లీన్గా వాటర్ అంతా రబ్ చేసేసి లాస్ట్ స్టెప్ టోనర్ స్టెప్ అయితే మనం చేసుకునేద్దాం. ఇంకా
ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి టోనర్కి నేను వాడే ఫ్రూట్ ఆరెంజ్. సో ఆరెంజ్ సిట్రిక్ ఫ్రూట్స్తో టోనర్లో బాగా వాడుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆరెంజ్ లేదు అంటే ఈ ఆరెంజ్ ఉంటుంది కదా పైన ఏమంటారు పొట్టు, దీన్ని పీల్ ఉంటుంది కదా, ఈ పీల్ని ఎండబెట్టేసి మనం పౌడర్ చేసి పెట్టుకునేయచ్చు, ఎప్పుడన్నా వాడుకోవచ్చు. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి ఏమనేసి. సో ఆరెంజెస్ సీజన్ ఉన్నప్పుడు ఆరెంజ్ వాడుకోండి. ఇన్ కేస్ మీకు అవైలబిలిటీలో లేదంటే ఈ ఆరెంజ్ మనం తెచ్చుకుంటాం కదా, సో అప్పుడు డ్రై చేసి పెట్టుకునేసి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు. ఇంకా ఆరెంజ్ అయితే వాడేద్దాం. ఇన్స్టెంట్గా కాబట్టి నేను ఏ కప్పు ప్లేట్లు ఏమి యూజ్ చేయడం లేదు. జస్ట్ డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోవడం, మన ఫేస్కి అప్లై చేసుకోవడం అంటే. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, చాలా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. నేను ఎప్పుడన్నా ఏదైనా రికార్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ భయంకరంగా సౌండ్ వస్తుంది. సో అది ఇగ్నోర్ చేసేయండి. సో టోనర్ అయితే అప్లై చేసుకునేస్తున్నాను. బాగా మంచిగా ఫేస్ అంతా అప్లై చేసుకునేయండి. చేసుకునేసి 5 minutes అలాగే పెట్టేయండి. సో అంతా అప్లై చేసుకునేసాను కదా. సో నెక్ ఏరియా మర్చిపోకండి, నెక్ ఏరియా తప్పకుండా వాడండి. సో ఇంకా లిప్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాన్ ఉంటుంది కదా, పిగ్మెంటేషన్ అవన్నీ ఉంటాయి కదా. సో నాకైతే ఎక్కువ పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోతుంది. నేను ఒక 2 days ఏదైనా ఫేస్కి అప్లై చేయకపోయినా, వాటర్ తాగకపోయినా ఫుల్ డార్క్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఎలాగో మనం టోనర్ ఫేస్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి అట్లా ఇక్కడ రబ్ చేసుకునేయండి. సో టోనర్ అప్లై చేసిన తర్వాత 5 minutes పెట్టేసి నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి ఫైనల్ రిజల్ట్స్ చూపించేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా మనము ఏం చేసేద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు కూడా మళ్ళీ బోర్ వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. మంచి రిజల్ట్స్ వచ్చింది కదా. అప్పటికప్పుడే రిజల్ట్ వచ్చేస్తుందా అనేసి అనుకోవచ్చు మీరు కూడా. సో అప్పటికప్పుడే మీరు డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఎట్లయితే చెప్పలేను, అంటే ఫస్ట్ డార్క్గా ఉండి ఫుల్ బ్రైట్ అయిపోతుంది ఫేస్ అయితే అనేసి నేను చెప్పడం లేదు. బట్ వీక్లీ ట్వైస్ మనం ఇలా వాడడం వల్ల గ్యారంటీ ఇవ్వగలను. సో వాడుతూ మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. కానీ ఇన్స్టెంట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటంటే మన స్కిన్ అయితే సాఫ్ట్ అవుతుంది, లైట్గా డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి, ఇంకా అక్కడక్కడ మన స్కిన్ రఫ్ అనిపించినప్పుడు డార్క్ వస్తుంది కదా, సో అదంతా ఉండకుండా బాగా క్లీన్గా బ్రైట్గా ఉంటుంది అండ్ బాగా యాక్టివేట్ అవుతుంది మన ఫేస్ అయితే. సో బ్లడ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి బ్లడ్ ఫ్లో అయితే బాగా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా స్కిన్ బ్రైట్ అవుతుంది, మన స్కిన్ బ్రైట్ అవుతుంది, ఇంకా రింకల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇట్లే వాడుతూ ఉండండి, తప్పకుండా రిజల్ట్స్ మీకు విజిబుల్ ఉంటుంది. సో ఎలాగో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాడుకుంటూ ఉండొచ్చు. అదే పనిగా వెళ్ళి షాప్ చేసి తెచ్చుకునే దానికన్నా అప్పటికప్పుడే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇట్లా మాత్రం ఫేషియల్ చేసుకునేయచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎట్లా అంటారు, ఇప్పుడు రేపు ఏదైనా ఫెస్టివల్ ఉందనుకోండి, ముందు రోజు చేసుకున్నారంటే నెక్స్ట్ రోజుకి ఏదో తెలియని బ్రైట్నెస్ మన ఫేస్లో ఉంటుంది. అది ఎట్లా అంటే మంచి కళగా అయితే కనపడిస్తారనమాట. సో ఇంతే ఫేషియల్ అయితే చాలా ఇన్స్టెంట్గా, ఏ ప్రాసెస్ లేకుండా, ఏ టైం తీసుకోకుండా ఫ్రూట్స్తో ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపించేసాను కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.